ఇది మన ఆరాధన కూడా సమాప్తానికి దగ్గరగా ఉంది. ఈ సమాప్తం అవుతున్నది అని అంటే మన యొక్క ఆలోచన ఏముంటుంది? ఇప్పుడు మనం జనరల్ కామన్ థింగ్ అయిపోగానే తినాలి, వెళ్ళిపోవాలి, ఇంటికాడ పోయి రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే ఇంకో పని చేసుకోవాలి. సమాప్తమైంది. ఒక మత్తయి సువార్తలో ఈ విషయాన్ని ఏ విధంగా తెలియజేసినారంటే, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. మీరు ఇంటి దగ్గర పోయిన తర్వాత చదువుకోండి. మరి మార్కు సువార్త 15:37 అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. లూకా సువార్తలో 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని ఆయన తెలియజేస్తున్నాడు. మరి ఇప్పుడు మనం చదివింది ఇట్ ఈస్ ఫినిష్డ్. నేను సమాప్తమైనదని ఆ మాట యోహాను సువార్తలో నుంచి తీసుకొని ఈ దినానికి మనకు ధ్యానంగా ఇచ్చినాడు. ఇక్కడ ఏమంటున్నాడు? యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి వంచి ఆత్మను అప్పగించాడు. దీన్ని బట్టి ఏమి ఆలోచన చేయగలుగుతాం అంటే, నేను 3 విషయాలు చెప్పాలనుకున్నాను, ధ్యానించాలనుకున్నాను. ఒకటి ఈ కేక, రెండవది ఈ యొక్క ఇస్సోపు ఆ విషయాన్ని, మూడవది ఏమి సమాప్తమైనది. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే కేక ప్రభువు శిలువ మీద నుంచి వేసినారు. ఈరోజు మనము ఒక కేక వినబడుతుంటుంది. కెవ్వు కేక, కెవ్వు కేక. ఇది ఆ కెవ్వు కేక కాదు. ఈ కేక మానవ సమాజాన్ని రక్షించి ధైర్యంతో, ఇట్స్ ఏ అప్పరెంట్లీ వి కెన్ సే దట్ ఇట్ ఈస్ ద విక్టోరియస్ వర్డ్. ఆ యొక్క విజయోత్సవంతో నేను ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని ఈ లోకానికి అనుగ్రహించినాను. నేను ఏ పనైతే చేయాలనుకున్నానో అది సమాప్తం చేసి నేను పూర్తిగా, ఇట్ ఈస్ అకంప్లీష్డ్. ఒకసారి ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఒక ఆయన ఏమన్నాడంటే, ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే బదులుగా ఐ యామ్ ఫినిష్డ్. మరి వ్యత్యాసం గమనించాలి మనం. అటువంటి పరిస్థితి కాదు ఇక్కడ. జీసస్ ఈజ్ నాట్ ఫినిష్డ్. ఈ ఫినిష్డ్ ది వర్క్, ఈ అకంప్లీష్ ది వర్క్. ఈ యొక్క కేకను మనం గమనించినట్టయితే ఏం కనబడుతుంది? ఈ కేకలో మనకన్నీ మనం చూసినట్టయితే ఒక్కసారి ఆ ప్రభువు ఈ కేక వేసే టైంలో ఆయనలో ఉన్న ఆ యొక్క బ్రీత్, ఒక్కసారి ఆ ఆత్మలో నుంచి, హృదయంలో నుంచి, ఆ సోల్లో నుంచి ఒక్కసారి మనము మీరు ఈ యొక్క ఎక్సర్సైజ్ చేస్తారు. చాలామంది ఈ బ్రీత్ ఎక్సర్సైజ్ చేస్తారు. ఆ బ్రీత్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన యొక్క ఈ యొక్క శ్వాసను విడుస్తాం. ఒక రిలాక్స్ మూడ్లో యేసుక్రీస్తు ప్రభు ఈ కేక వేసిన టైంలో ఆయన యొక్క మైండ్, హృదయం ఒక రిలాక్స్ మూడ్లో ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఆయన ఆ యొక్క విక్టరీని, ఆ విజయమును తలంచుకొని నేను చేసినానని చెబుతూ ఆయన ఆత్మను అప్పగిస్తూ ఉన్న సమయంలో ఆయన హృదయంలో తెలియని ఆనందం, ఆ తెలియని ఆ పని ముగించిన సంతోషం, ఒక రిలాక్స్డ్ మూడ్ అక్కడ కనబడుతున్నది. ఆ సంతోషానికి, దానికి ఎగ్జాంపుల్ చెప్పాలనంటే, మనము ఒక కుటుంబంలో ఒక వివాహం చేసి అత్తగారింటికి లేకపోతే మన కోడల్ని
తెచ్చుకొని ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ యొక్క కుటుంబం ఎంత ఆనందంతో ఉంటుందంటే ఇట్ ఈస్ ఓవర్. నా కూతురు వివాహం జరిగింది, నా యొక్క కుమారుని వివాహం జరిగింది, ఐఎమ్ ఫ్రీ, నో మోర్ బర్డన్స్, ఇట్ ఈస్ దేర్ లైఫ్, అవర్స్ ఈస్ ఓవర్. ఈ యొక్క విషయాన్ని మనము గమనించాలి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పాలనంటే ఎన్నో చెప్పొచ్చు. నిన్న బుధవారం నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మన న్యూటన్ పబ్లిక్ స్కూల్ నుంచి మా యొక్క ఇంటి వరకు అన్ని వైట్ పేపర్స్ చింపి వేసినాడు. రోడ్డు మీద మనము ఆ యొక్క గాడికి ఏ విధంగానైతే బట్టలు పరిచినారో కనబడకుండా స్కూటర్ మేము పోతుంటే ఆ పేపర్ మీదకి వెళ్ళిపోయింది. ఏందిరా ఈ పేపర్, ఏంది ఇది, ఇక్కడ నుంచి అక్కడి వరకు పేపర్లు అంటే పిల్లలు చింపి పడేస్తున్నారు. మొత్తం ఎగ్జామ్ చెప్పింది ఫ్రీ. ఆ ఆనందం, ఆ సంతోషం అది గమనించినప్పుడు ఈ యొక్క ఆ వాక్యము నాకు ధ్యానంలోకి వచ్చింది. ఆ కేకలో ఉన్నది అంతటి ఆనందం. ఓవర్, ఐఎమ్ ఫినిష్డ్ మై వర్క్ అనేది అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విషయాన్ని తెలియజేస్తూ ఈ 3 విషయాలు అన్నాను కదా. ఒకటి ఆ కేక, ఇంకోటి ఈ యొక్క ద్రాక్షరసం లేక హిస్సోపు గురించి ఇప్పుడు నాకంటే ముందు చాలా దాని విషయాలు తెలియజేస్తున్నారు. కాకపోతే అక్కడ లేని విషయాన్ని నేను అంటే వదిలిపెట్టిన విషయాన్ని మీకు తెలియజేస్తాను. అక్కడ ఈ యొక్క విషయాన్ని మనం గమనించినప్పుడు ఈ యేసుక్రీస్తు ప్రభువుకు మరి దాహమైంది అని మనం వింటూ వస్తున్నప్పుడు ఈ యొక్క సమాప్తమైన సమయానికి వారు ఆ ఎండ్ మూమెంట్లో ఏం చేస్తున్నారంటే ఒక చిరకాతో ఆ యొక్క ద్రాక్షరసం ఆయన నోటికి అందిస్తే ఆయన పుచ్చుకున్నట్టు మన బైబిల్లో మరి రాయబడి ఉన్నది. ఈ రాయబడిన విషయాన్ని దేంతో ఇచ్చినారు? ఈ ద్రాక్షరసాన్ని ఒక హిస్సోపుతో. హిస్సోపు అంటే ఏంటో చెప్పినారు. హిస్సోపు యొక్క ప్రాధాన్యం ఏంటి అంటే రక్షణకు గుర్తు. హిస్సోపు అనేది ఒక చెట్టుతోని ఒక కుంచె, సున్నం వేసుకునే కుంచె. ఆ కుంచెతో ఈ యొక్క ఇశ్రాయేలీలు ఆ కుంచెను తీసుకొని, అప్పుడు కుంచెలు మనకి బ్రషెస్ లేవు, ఆ కుంచె తయారు ఒక కొత్తిమీర లాంటి చెట్టు ఇంకా కొంచెం గట్టిగా ఉంటుంది. అది దాన్ని కుంచెగా తయారు చేసి ఆ ఇశ్రాయేలీలు మరి ద్వారానికి రక్తాన్ని పూసుకున్నారు. ఆ కుంచెను అక్కడ పెట్టి ఈ యొక్క మన ద్రాక్షరసాన్ని ప్రభుకి ఇచ్చినారు. ఆయన పెదవుల దగ్గర పెట్టినారు. ఈ కుంచె, ఈ రక్తము మరి అది ఎక్స్ప్లెయిన్ కొంచెం చేస్తున్నాడు. అది రక్షణకు గుర్తు. ఆ రక్షణకు అదొక రక్షణకు గుర్తు. ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగంలో బానిసత్వం నుంచి బయటికి వచ్చిన గుర్తు. ఆ యొక్క సమయంలో ఈ కుంచెనిచ్చినంటే అక్కడ ఏమి ఆధారాలు మనకు లేవు. కానీ నేను ఊహించింది, నేను ఆలోచనకు వచ్చింది ఏంటంటే, నా తలంపుకు వచ్చింది, ఇక్కడ రక్షణ సిద్ధింపబడింది, సమాప్తమైనదని ప్రభు అంటూ ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ యొక్క ఈ ద్రాక్షరసం ఒకసారి మనము లూకాసు వార్త 10వ అధ్యాయం 34వ వచనం, ఎవరైనా ఒక్కరు చదవండి, ఒక వచనం. అతనిని చూచి అతని మీద జారిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును. చూడండి, అది మీకు అర్థమైందో లేదో, అది మంచి సమరయుడు చేసిన పని. ఆ మంచి సమరయుడు వెళుతూ ఉండగా ఆయన గాడి మీద వెళుతున్నాడు. ఆయన వాహనం ఉంది, కానీ ఆ రోజుల్లో గాట్లు వాడినారు కాబట్టి ఆ గాడిద మీద వెళుతున్న సమయంలో ఆయన నూనెను ద్రాక్షరసమును వెంట పెట్టుకొని పోయినాడు. అయిన తర్వాత ఏమన్నా చూడమ్మా, అక్కడ ఎవరైతే దెబ్బతిన్నారో ఈ నూనెను
ద్రాక్షారసమును గాయముకు పూచినాడు. యేసుక్రీస్తు ప్రభువు మరి శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. దాహం ఉంటున్నాడు, శ్రమ ఉంది, బాధ ఉంది, ఇక కొంచెం సేపట్లో చనిపోతాడు. ఆ ఎలాంటి బాధ అంటే భరించరాని బాధ. మీరు 1900 నేను ఇయర్తో సహా కొన్ని ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను. 1965లో ఒక గ్రామంలో కొంతమందిని మరి చంపేసినారు క్రైస్తవులను. ఆ క్రైస్తవులను చంపే సమయంలో వారు ఆ బడలిక లేక ఆ యొక్క ఆ శరీర బాధతో వాళ్ళు ఈ మధ్యాహ్నం 3 గంటల టైంలో బాధపడుతున్న టైంలో వారికి సారా తీసుకొచ్చి గాయాలకు పెట్టి వాళ్ళకు తాగిపించినారు. నేను అడిగిన నాకు తెలియదు. నేను 1965 నేను 5వ తరగతిలో ఉన్నాను. ఎందుకు వీరికి ఈ సారా వస్తున్నారు అని అడిగినాను. ఈ గాయాలకు బడలిక వస్తుంది, నొప్పులు కొంచెం తక్కువ అవుతాయి, చనిపోతారేమో కానీ ఆయాసంతో చనిపోరు. కాబట్టి ఈ యొక్క పులిసింది ఇక్కడ ఏముంది అని అంటే, పులిసిన ఆ యొక్క ద్రాక్షరసాన్ని ప్రభువుకి ఇవ్వాలని అక్కడ వాళ్ళు ప్రయత్నం చేసినారు. కానీ ఆ చిరకతో పుచ్చుకున్నాడు. నేను దీన్ని మరి వ్యాఖ్యానకర్తలు ఎక్కడ మరి ఏంటి పుచ్చుకున్నాడు ఇది పెంచినారు అన్నారు, కానీ వేరే విషయాలకు ఎంతో దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు. కానీ నేను ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు మహారాజును ఒకసారి నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఈ మంచి సమరయుడు గాయాలకు కట్టిన అంటే ఈ యొక్క ఇజ్రాయేల్ దేశంలో యూదులకు జీవించే వారికి ఇవి కంపల్సరీ వాళ్ళ వెంట ఉంటాయని మనం గ్రహించాలి. తప్పకుండా వాళ్ళ యొక్క ప్రయాణంలో, వాళ్ళ జీవనంలో, వాళ్ళ అవసరతలకు ఇవి వాడుకుంటారనేది మనం గమనించగలుగుతాం. అదేవిధంగా మరి ఆ యొక్క రాజు దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, నా పాపము పోవున్నట్లు హిస్సోపుతో తెల్లగా కడుగుమంటున్నాడు. ఆ కడిగే ఆ తెల్లదనం ఈ యొక్క సమాప్తంలో ఉంటుంది అని నేను గ్రహిస్తూ ఉన్నాను. ఆ తెల్లదనం, ఆ యొక్క వైట్నెస్, మనం తలతల వేసే రింగ్, మరి మనకి ఇంతకుముందు అడ్వర్టైజ్మెంట్ వస్తుండే, అది మన నిర్మా వాషింగ్ పౌడర్, తలతల మెరిసే నిర్మా వాషింగ్ పౌడర్. మరి అంతటి తెల్లదనం ప్రభు వీళ్ళు చేస్తున్న కార్యం వీళ్ళకు తెలియదు. నిజంగా వీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు. వీళ్ళు ద్రాక్షరసం ఇస్తున్నారు, చేదు ద్రాక్షరసం ఇస్తున్నారు, మంచి ద్రాక్షరసం ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు, ఇవన్నీ ఇవ్వలేదు. కానీ తెలియకుండానే ఒక మంచి పని, రక్షణకు గుర్తుగా ఉన్న విషయాలను వాళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి అది మరి ఇంతకుముందే చెప్పారు కదా, ఒక సోల్జర్స్ లేక చీప్ లిక్కర్, ఒక చీప్ లిక్కర్గా అది వాడబడింది. లేక సామాన్య పీపుల్ మరి దాన్ని తీసుకునేది. కానీ ప్రభు సామాన్యుడా, అది మనము గ్రహించవలసింది. సామాన్యుడు కాడు. కాబట్టి ప్రియమైన సంగమా, ఈ యొక్క విషయాన్ని గమనించినప్పుడు ఇక్కడ ఆ కేకలో ఉన్నది ఒక విక్టోరియస్ అని గమనిస్తూ, అక్కడ ఆనందం ఉన్నది గమనిస్తూ, ఆయన చేసిన కార్యం మంచిదని గమనిస్తూ, ఆయన సంతోషంతో ఇక సమాప్తమైందని ఆయన హృదయంలో అనుకొని ఎంతో ఆనందపడుతూ, వీళ్ళు ఇచ్చిన ఈ యొక్క ద్రాక్షరసంను తీసుకొని, ఇదిగో ఈ యొక్క ద్రాక్షరసం దేనికి గుర్తు అంటే రక్షణకు గుర్తు అని మనము ఇప్పుడు తెలియజేసుకుంటూ, ఈ యొక్క సమాప్తమైన పని ఏంటి ఒక్కసారి గమనిస్తాం. వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ ఫినిష్డ్? ఏంటి మరి ఫినిష్ అయినది? మనకు ఏమిటి ఫినిష్ అయిందనంటే, మీకు మరి ఎవరికైనా ఒక్కరు దయచేసి మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం వరకు చదవండి. చేయుటకు మైక్ తీసుకోమ్మా, మైక్ తీసుకో. మన సంజీవ్ బాబు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా
నెరవేర్చి నేను సంపూర్ణంగా నెరవేర్చినాను. భూమి మీద నిన్ను మహిమపరిచితిని. భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చేసిన పనిని చూడండి. మొట్టమొదటి ఏమంటున్నాడు? భూమి మీద నిన్ను మహిమపరిచిన అంటున్నాడు. తర్వాత తండ్రి లోకము పుట్టక మునుపు నుంచి నీ యొద్ద నాకు ఏ మహిమై ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుమంటున్నాడు. ఏ విధంగా చదవండి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచిన మహాసంగమా, గొప్ప సంగమా, పరిశుద్ధ సంగమా, ఇది గమనించండి. దేవునిని ప్రత్యక్షపరిచిన అని తెలియజేస్తున్నాడు. ఆయన కార్యము దేవుని ప్రత్యక్షపరిచిన అంటున్నాడు. దాని యొక్క ఉద్దేశం ఏంటి అనంటే దేవుని రాజ్యాన్ని గురించి తెలియజేస్తున్నాడు. దేవుడు ఏమి చేయబోతున్నాడో తెలియజేస్తున్నాడు. రక్షణ ఏ విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాడు. రక్షణలో మనం చూసిన ఆ యొక్క మిరాకిల్స్ ఏ విధంగా చేస్తున్నాడు అనేది చూపెడుతున్నాడు. ఈ యొక్క రక్షణలో ఉన్న ఈ సువార్త విషయంలో బీదలకు సువార్తను ప్రకటించడం అంటే ఏందో ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి విమోచన కార్యం ఆయన సిద్ధించినాడు. ఆయన ద్వారా విమోచన సిద్ధింపజేసింది. ఇదిగో నీ ప్రజలను నాకు అప్పగించినావు. దాని తర్వాత చదవమా. నీవు నాకు అనుగ్రహించిన మాట వారికి ఇచ్చి ఉన్నాను. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వాళ్ళ మాటలను నీవు నాకు ఇచ్చిన మాటను వారికి నేను ఇచ్చినాను. వారు ఆ మాటను అంగీకరించినది. మూడవ విషయం, నువ్వు ఏ మాట అయితే నాకు ఇచ్చినావో, ఏ ప్రేమ గురించి అయితే నేను నాకు చూపెట్టినావో, ఏ విషయం అయితే పరలోకంలో ఉంటుందో నాకు చూపెట్టినావో, నేను మరి సంఘానికి చూపెట్టినానని ఆయన చెప్పినప్పుడు సంఘము ఈ యొక్క ప్రజలు అంగీకరించిండ్రు అని చెప్తున్నాడు. ప్రజలను అంగీకరింపజేసే ఆ యొక్క సువార్తను మన యేసుక్రీస్తు ప్రభు మరి అది సమాప్తం చేసినట్లు మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుడు తన ప్రజలను యేసుక్రీస్తుకు అప్పచెప్పినాడు. యేసుక్రీస్తు ఏది నేర్పాలను, ఈ దేవుణ్ణి మీరు నమ్మినట్టయితే, ఈ దేవుణ్ణి మీరు విశ్వసించినట్టయితే, ఈ దేవుని రాజ్యంలో మీరు మెంబర్ అయితే, ఇదిగో మీ పనులన్నీ సమాప్తంగా ఉంటవి, పూర్తి చేయబడతాయి. అవి పూర్తిగా నిన్ను ఈ లోకంలో నుంచి మరి ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తుంది. మరి ఇంకా మనం గమనిస్తే 4వ అధ్యాయం 34వ వచనం చదవము ఒక్కసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని ముగించుటయు తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇది ప్రభు యొక్క ఆహారం ఏంటి అని అంటే పనిని ముగించడం. ఈ సందర్భం ఎక్కడ చెప్పినాడంటే సమరయ స్త్రీతో వచ్చిన సందర్భం ఇది. ఆ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే ఆ యొక్క శిష్యులు వచ్చి అయ్యో ఈయనకు ఆహారం ఏ విధంగా ఎట్లా అని వాళ్ళు ఆలోచన చేసి ఈయన ఏమన్నా తిన్నడా, మనం కొంచెం ఏదైనా తెచ్చిస్తామా అనే ఆలోచనలో ఉన్నప్పుడు నా పని, నా తండ్రి పని చేయడమే నా ఆహారం అని తెలియజేస్తున్నాడు. అలాంటి తండ్రి పనిని ఈ లోకంలో చేస్తూ ఈ యొక్క సువార్తను మరి పరిపూర్ణం చేసుకున్నట్టు మనం గమనించాం. ఇక్కడ పరిపూర్ణం చేయడం, సువార్తను చెప్పడంలో మనం గమనించినట్టయితే మన అతిక్రమములను తీసివేసి ఒక నూతన చిరకాల నిత్య జీవం మరి అలాంటిది మనకు అనుగ్రహించినాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అండ్ ఎండ్ ఈస్ మేడ్ ఆఫ్ ట్రాన్స్గ్రెషన్స్ బై బ్రింగింగ్ ఇన్ అండ్ ఎవర్లాస్టింగ్ రైచియస్నెస్. చిర జీవం మనకు ఇస్తూనే ఆ యొక్క నీతి గల రాజ్యంలో మనకు ఆ యొక్క రాజ్యాన్ని మనకు స్థాపించి దాంట్లో
మనం జీవించడానికి, అందులో మనకు ఎటువంటి పొరపాట్లు కానీ తప్పులు కానీ లేని రాజ్యంలో మనం జీవిస్తామని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సంగమ, సమాప్తమైనది అని ఆ యొక్క ప్రభువు తెలియజేస్తూ, ఈ సమాప్తానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ మరి నేను తెలియజేస్తాను. మా తండ్రి ఇదే సంఘంలో ఈ యొక్క చనిపోక ముందు ఈ వేస్ట్రీ కింద ఉండింది. ఆ కింద ఉన్నప్పుడు ఈ యొక్క ఈస్టర్కు 1 month బిఫోర్ మాట్లాడుతూ ఇదే చర్చిలో కింద ఈ ఈస్టర్ వరకు నేను ఉంటాను, ఈ ఈస్టర్ తర్వాత నేను ఉండను అని తెలియజేస్తూ నాకు ఒక వైట్ క్యాసిక్ కావాలన్నాడు. ఆయనకు అంటే క్యాసిక్ కావాలన్నాడు. కొత్త క్యాసిక్ నేను ఈస్టర్ వేసుకుంటాను, దాని తర్వాత ఉండను అన్నాడు. అయితే క్యాసిక్ తీసుకొచ్చినాం, కానీ ఈస్టర్కు గుడికి రాలేకపోయాడు. ఆ యొక్క గుడ్ ఫ్రైడే కూడా రాలేకపోయాడు. ఆ యొక్క దాన్ని సమాధి చేసేటప్పుడే ఆ యొక్క క్యాసిక్ మరి వేసి పంపించినాం. కానీ విషయం ఏంటి అని అంటే, ఆ యొక్క సమాప్తమైనదని వారిలో హృదయంలో తెలిసిపోతుంది, వారికి అది తెలిసిపోతుంది. నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాలంటే, ఆ టైం చూసుకొని ఇంకొక 3 నిమిషాలు. మరి ఎస్పీజీ చర్చ్లో మీకు ఎవరికైనా తెలుసుంటే లాజరస్ అంకుల్ అని ఉండేవాడు. అతనికి కూడా ఈ యొక్క రేపు చనిపోతానని ఆయనకు మనస్సులో తెలిసిపోయి తన యొక్క బిడ్డతో చాలా గొడవ పడ్డాడు. ఒకసారి ఆ గొడవ పడ్డ ఆ బిడ్డను కలవాలి, బిడ్డతో సమాధాన పడాలి. రేపు నేను ఉండను అని, ఈ రోజే రేపు ఉండను కాబట్టి ఇప్పుడే నేను వెళ్ళి నా బిడ్డతో సమాధాన పడతాని ఆ బిడ్డ పోయి సమాధాన పడి, అమ్మ నేను రేపు ఉండను, నీవు రేపు నన్ను ఇంటికి వచ్చి చూడు. ఆ సమాధాన పడి ఆమె మధ్యాహ్నం ఈ టైంలో చెప్పి మరి 12 గంటలకు 1 గంటకు మధ్యాహ్నానికి ఇంటికి వెళ్ళే లోపల తండ్రి చనిపోయినాడు. అందుకేనేమో మరి ఆయన ఆ విషయాన్ని గ్రహించి ఆ యొక్క సమాధానం పొందాలని, సమాప్తమైనదని తెలుసుకొని అక్కడికి వెళ్ళినట్టు నేను గమనిస్తున్నాను. కాబట్టి ప్రియమైన సంగమా, యేసుక్రీస్తు ప్రభు మనకు రక్షణ కార్యాన్ని పూర్తిగా సిద్ధింపజేసి పూర్తి సమాధానం మనకిచ్చి ఆ యొక్క సమాప్తమైన ఇక పాపం లేదు. కానీ అయ్యగారు ఒక కండిషన్ చెప్పాడు, మరి అది నేను కూడా చెప్పవలసి వస్తుంది. ఏం చెప్పినాడు అయ్యగారు కండిషన్ను? ఆయనను విడవాయకూడదు. మనకు ఏముంటుంది? తీర్పు ఉంటుందని తెలియజేసింది. ఆ తీర్పులో ఆయన ముందు మనం నిలబడాలి. కాబట్టి ఆ యొక్క తీర్పులో మనం నిలబడతాం. కానీ ఈ యొక్క రక్షణ పొందిన మనం ఆయన తీర్పులో నిలబడుతూ ఆ రక్షణను పొందే ఆ తీర్పు అది మనలో ఉంచుకోవాలి. మనం అది గ్రహించాలి, దానికి బద్దులం ఉండాలి. కాబట్టి ఆ తీర్పులో శక్తివంతంగా భక్తులమై ఆ నిత్య జీవ రాజ్యంలో ఉండేటట్టు ఆ ప్రభువు మనకు ఆ యొక్క దీవెన అనుగ్రహించుగాక.